Hey, what's up YouTube? How is it going? వెళ్ళిన సెరామిక్ కోటింగ్కి తీసుకెళ్తున్నాను. బేసిక్గా ఏమైందంటే ఇంటి దగ్గర పెయింట్ పనులు జరగడం వల్ల ఒక సైడ్ మొత్తం పెయింట్ స్పాట్స్ పడ్డాయి. సో అది నార్మల్గా వాష్ చేస్తే కూడా పోవట్లేదు. ఎప్పటి నుంచోనే ఐ వాంటెడ్ టు గెట్ ద సెరామిక్ కోటింగ్ డన్. సో నౌ ఐ థింక్ ఇట్స్ టైమ్. ఒక సూపర్ డీప్ క్లీనింగ్ అండ్ సెరామిక్ కోటింగ్ వేయించేస్తే అయిపోతుందని ఐఎమ్ టేకింగ్ ద వెహికల్ ఫర్ సెరామిక్ కోటింగ్. ఫస్ట్లో పీపీఎఫ్ వేయిద్దాం అనుకున్నా కానీ బట్ బాలినో బిల్డ్ క్వాలిటీకి ఇట్ డజంట్ డూ ఎనీ జస్టిస్ అని చెప్పేసి సెరామిక్ కోటింగ్కి స్టిక్ అయ్యి ఉన్నాను. సో నౌ ఐ థింక్ ఇట్స్ టైమ్. సో ర్యాప్ అండ్ షైన్లో ఆల్రెడీ మాట్లాడొచ్చాను. 25,000 కోట్ చేశారు. సమ్ 3 సిట్టింగ్స్ ఉంటాయంట. ఐఎమ్ నాట్ కంప్లీట్లీ ష్యూర్ అబౌట్ వాట్ ద ప్రొసీజర్ ఇస్. సో ఇప్పుడు వెళ్ళాక మళ్ళీ ఒకసారి కనుక్కుంటా. అక్కడ సాయి అనే ఒక అతను ఉన్నాడు. సో హీ సెడ్ దెల్ బి 3 year వారంటీ ఫర్ దిస్ వన్. ఒక సెకండ్ కోటింగ్ కూడా ఒక 1 year తర్వాత పడుతుంది అన్నారు. సో నైస్, చూద్దాం. మనకి సో కార్ చుట్టూ బంపర్స్ దగ్గర చాలా స్క్రాచెస్ ఉన్నాయన్నమాట. సో దాన్ని అయితే డెంటింగ్ పెయింటింగ్ చేయాలన్నారు. నేను వద్దని చెప్పాను బికాజ్ ఇట్స్ నాట్ రియలీ వర్త్ ఇట్ రైట్ నౌ. పుట్టి పెట్టి మేనేజ్ చేసేస్తా అన్నారు. సో నాకు ఆ ప్రాసెస్ కూడా ఏంటో తెలీదు, చేసేయమని చెప్పాను. సో లెట్స్ సీ హౌ ఇట్ గోస్. ఆల్ ఎక్సైటెడ్. ఉండకూడదు అనుకుంటే సార్ ఇది ప్లస్ రెండు ఉన్నాయి కదా. ఓకే, పెయింట్తో సహా డెంట్తో సహా తీసి ఇచ్చేస్తాము. 30 మా సార్ 30 అంటున్నారు. ఒకవేళ కాకపోతే 25 అంటున్నారు సార్. ఈ పెయింట్తో సహా సేమ్ కలర్ మ్యాచ్ అవుతుంది. డెంట్ కూడా ఉండదు. అంటే నేను ఎందుకు వద్దంటున్నా అంటే ఇది జస్ట్ సిటీలో తిరగడానికి యూజ్ చేసాను. మంచిగా కనిపిస్తుంది. ప్రాబ్లం ఏంటంటే ఇలాంటి చిన్నది మా ఇంటి దగ్గర ఉందన్నమాట. ఇంకొంచెం హైట్ తక్కువది, కరెక్ట్గా పార్క్ చేసే దగ్గర మా సిస్టర్ తీస్తూ ఉంటారు కారు. ఓకే, అలా తగులుతూనే ఉంటాయి. ఇంకా అందుకని నేను వద్దంటున్నా. రిసీవ్ స్లిప్ ఏముంది సార్? నేను మీకు రిసీవ్ అంటే వెహికల్ రిసీవ్ అనేది నేను బిల్ పంపిస్తాను సార్. లాస్ట్ టైం కూడా రేస్ చేసినట్టున్నారు, ఆన్లైన్లోనే వచ్చేసినట్టు. యా, అది చేసేసాను రిసీవ్ అనేది సార్. ఓకే, థ్యాంక్స్. ఇక్కడ స్క్రాచెస్ ఉన్నాయి, ఇక్కడ స్క్రాచెస్ ఉన్నాయి, ఇక్కడైతే బాగానే డెంట్ లాగా కూడా పడింది. ఇక్కడ దొద్దు, నేను కాఫీ తాగుతా. ఈ ఎండ మాత్రం మామూలుగా లేదు.